హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన కామెపల్లిలో సాయిబాబా టెంపుల్లో గురుస్వాములకు అందరికీ కూడా సన్మాన కార్యక్రమం అయితే ఈరోజైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చైర్మన్ నాగార్జున గారికి, మన గ్రామంలో ముఖ్య పెద్దలందరూ కూడా, అదేవిధంగా ఖమ్మం నుంచి మన నాగసాయి గారు వారు కూడా వచ్చారు. వీరందరూ కూడా అయ్యప్ప స్వామి ట్రస్ట్ సేవా సమితి ద్వారా ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు ఎంతో రంగరంగ వైభవంగా మన ఆదివారం చేసుకున్న కార్యక్రమం కొద్దిగా అనివార్య కారణం వల్ల పోస్ట్పోన్ చేసాం. ఆ వాతావరణం రోజు అనుకూలంగా లేదు. ఈరోజు సంకల్పం చేశాం. ఇంకొక 5 నిమిషాలు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన గ్రామ పెద్దలు, పెద్ద గురుస్వాములు ఎవరున్నారు సార్, అందరూ వచ్చేసి అందరు రావాలి. పేరున నాగార్జున గారు అందరు రండి. జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అందరు రావాలి, తప్పేలేదు. పెద్ద గురుస్వాములు ఎవరున్నా సార్ రండి. సరే, మీరు కానీ ఓం జై స్వామి శరణమయ్యప్ప. పట్టుకోండి. ఓం జై స్వామి, ఓం జై స్వామి, ఓం జై స్వామి, హరిహర సుదనే, ఓం జై స్వామి. రండి గురుగారు, అందరూ రండి. అందరం సమానమే, అందరం ఒకటే. అందరికంటే పెద్ద మనకు అయ్యప్ప స్వామికి ఇష్టమైంది శరణకోశ చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. స్వామి హరిహర సుతనే, ఆపద్ బాంధవనే, అనాథ రక్షకనే, అకాడకొడి బ్రహ్మాండ నాయకే, అన్నదాన ప్రభువే, అయ్యప్పనే, అనేక వయ్యావే, అత్యం కోయిలరిసే, కులయగుత్తు బాలకనే, 7,000 శాస్త్రావే, ఓవరు స్వామియే, కన్యమూల మహాగణపతియే, నాగరాజావే, మాలికాపురత్తములకు దేవి మాతావే, కరూపు స్వామియే, శ్రీపురక ఆనందమూర్తియే, కాశీవాసియే, హరిద్వారణి వాసియే, శ్రీరంగపట్టణ వాసియే, సద్గురు వాసియే, విల్లాలి వీరనే, వీరమణి కంటనే, ధర్మశాస్త్రావే, శరణకుల వాసనే, పంబా శిశువే, పందల రాజకుమారునే, ఓరింతోలనే, రోహిణి సూతనే, కన్కండ దైవమే, కలియుగ వర్ధనే, సర్వాంధ్రమూర్తియే, మహిషి మర్దననే, పూర్ణ పుష్కల నాథనే,
వనపులి వాహననే భక్త వత్సలనే భూలోకనాథనే ఐందమలై వాసనే శబరిగిరీశనే యోడి ప్రియనే అభిషేక ప్రియనే వేదోల్పనే నిత్య బ్రహ్మచారివే సర్వమంగళదాయకనే వీరాధి వీరినే ఓంకార్పుల్నే ఆనంద రూపినే అరిష్ట వత్సలనే భూత గణపతియే శక్తి రూపనే శాంతమూర్తియే పొన్నెట్టాంబడి గణపతియే కట్టల విశ్వరామనే పుష్కుల రక్షకనే తపోధననే ఎంగులకుల దైవమే జగన్మోహన్నే మాధవ సుధనే ఎదుగుల వీరినే మమ్మల్ని వాసనే జన్మక సోదరనే వేదాంత రూపినే శంకర సుధనే శత్రు సంహారనే సద్గుణమూర్తియే పరాశక్తియే పరమే పరంజ్యోతియే ఉమా ప్రియనే గణపతి సోదరనే రక్త విలోచనే విష్ణు సుధనే సకల కళ వల్లభనే లోక రక్షకనే అమిత గుణాకరనే అలంకార ప్రియనే కనుమరే కప్పవనే భువనేశ్వరనే మాతపిత గురు దైవమే స్వామి పుంగారుమే అలుధా నదియే అలుధా మేడే కలియం కుండ్రే కరిమెల్లి ఎరకమే பெரியான வட்டமே பம்பா நதியே பம்பையில் விளக்கே நீல்மலை ஏற்றமே அப்பாச்சி மேடு சபரி பீடமே சிறங்குத்தியாலே பஸ்வ குலமே 18ஆம் படியே நெய்யாபிஷேக பிரியனே கற்பூர ஜோதியே மகர ஜோதியே ஜோதி ஸ்வரூபனே ஓம் ஸ்ரீ ஹரிஹரசுதன் ஆனந்த சித்தனயனையப்ப சுவாமியே சரணமய்யப்ப ஓம் ஸ்ரீ ஹரிஹரசுதன் ஆனந்த சித்தனயனையப்ப சுவாமியே சரணமய்யப்ப ఓం శ్రీ హరిహరసుదన ఆనంద చిత్తనయనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. చేసిన భగవద్బంధువులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ఈరోజు ఒక మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక చక్కని కార్యక్రమాన్ని మనమంతా ఒక కుటుంబ సభ్యులు అని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి గురు పూజ్యులు మనం అందరం కూడా సత్తుపల్లి శర్మ గారు అంటే అందరికీ బాగా నోటెడి పరిచయం. మరి వారి యొక్క శుభాశీస్సులతోటి పొల్లే గురుస్వామి వారు మరి వారి యొక్క శిష్య బృందం మన అయ్యగారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందే మేము ఒక 2 వారాల క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని పాటతో నా ప్రయాణం అని ఒక కార్యక్రమాన్ని భక్త రామదాస్ కళాక్షేత్రంలో అందరి యొక్క ఆధ్యాత్మిక గురువులని పిలిచి ఒక ఘనంగా ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొల్లే గురుస్వామి గారు ఫోన్ చేసినప్పుడు కూడా అయ్యా అదే స్ఫూర్తితోటి మేము కూడా మా గ్రామంలో గురుస్వాముల్ని గౌరవించుకునే సాంప్రదాయాన్ని ప్రారంభం చేయబోతున్నాం. మీ కార్యక్రమే మాకు స్ఫూర్తి అని చెప్పారు. అది నాకు చాలా ఆనందదాయకమైన విషయం. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం జరిగే ఈ ప్రయత్నంలో మరి అందరు భాగస్వాములందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురుస్వాములందరూ కూడా సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా మరి పొల్లే గురుస్వామి వారిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ అజ్మీరా రామదాస్ నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఆలయ చైర్మన్ ఎర్ర నాగార్జున గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కోటమైసమ్మ గుడి చైర్మన్ గారు మల్లంబండి శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా మన గ్రామ పెద్దలు అంతోటి అచ్చయ్య గారిని కూడా ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. రామా. అదేవిధంగా మన బొగ్య లాలు నాయక్ గారిని కూడా ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. మన యూత్ లీడర్ ఆర్కే ముద్దుకపిల్తో ఆయన కూడా రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. ఓకే.
అదేవిధంగా నాగసాయి ఈ కార్యక్రమాన్ని స్టేజ్ మీదకి ఎక్కి స్టార్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క 2 స్పీచ్ ఇచ్చేసి 2 నిమిషాలు మాట్లాడాలి. 2 నిమిషాలు ఇట్లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం మరి ఇంతటి వ్యయప్రసాదతో కూడుకున్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క కార్యక్రమం మీద వారి యొక్క అమూల్యమైన స్పందనను అందించవలసిందిగా మరి సర్పంచ్ గారి రాములు గారిని కోరుకుంటున్నాను. ఈరోజు భగవంతుడి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలతో నా ప్రయాణం అనే కార్యక్రమాన్ని మరి ఎంతో భక్తితో మరియు అయ్యప్ప స్వామి మరి అన్ని రకాల అదృష్టం అనేది ఆ భక్తులు అనేసి కొంతమందికి వస్తుంది అనుకుంటున్నా. అలానే ఈ కార్యక్రమానికి ఈ యొక్క అయ్యప్ప స్వామి కమిటీ సభ్యులు మన పుల్లయ్య స్వామి గారు, జనార్దన్ గారు, అలానే మరియు సాయిబాబా మందిరం కమిటీ అధ్యక్షులు నాగార్జున గారు, అలానే మన అచ్చయ్య గారు, బల్లెంపాటి శ్రీనివాస గారు, లాలు గారు, అలానే కమిటీ సభ్యులు అయ్యప్ప మాలలు, ఇంతమంది పూజారులు మరియు మహిళలు, గ్రామ పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ యొక్క గొప్ప మందిరంలో అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం, అలానే ఈ మన కామెపల్లి గ్రామంలో కూడా ఈ మందిరం ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క వారి కుటుంబానికి ఈ గ్రామం తరఫున ఎంతో పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఎంతో గొప్ప పవిత్రమైన కార్యక్రమం. గ్రామంలో సంతోషం కానీ అన్ని రకాల ఎన్ని మనసులు అనేసి ఎంతో బాధాకరంగా విషయాల్లో కూడా పాలు పంచుకొని సంతోషంగా ఈ ఆలయంలో వచ్చినప్పుడు ఎంత దుఃఖ సుఖాలు ఉన్నా కూడా అన్నీ మర్చిపోయే చక్కటి ఆలయం మన గ్రామం ఏర్పడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలానే 42 రోజులు అయ్యప్ప మాలతో ఆ రోజుల్లో చలికాలము ఎంతో ఓపికతోటి ప్రశాంతమైన వాతావరణం కల్పించిన గ్రామంలో వాళ్ళని చూస్తే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి, మనం కూడా చేయాలి. అన్ని రకాల ఆయురారోగ్యంతో కూడా సుఖ సంతోషంగా ఉంటారు. ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. అలానే ఇలా మంచి చెదుడుగా అన్ని రకాల జానయ్య గారు అయితే, పుల్లేస్వామి గారు అయితే, చాలామంది భక్తులు, చాలామంది ఈద కమిటీ మెంబర్లు అందరూ ఈ గ్రామంలో చాలా జిల్లాలో చూస్తున్నాం. పల్లెటూరులో అనేసరికి మన కామెపల్లి మండలంలో కామెపల్లి గ్రామంలో చేయటం కూడా ఈ సన్నిధిలో పాల్గొనటం నాకు కూడా చాలా సంతోషకరంగా ఉన్నది. అలానే మరి మండలంలో కూడా ఈ మొన్న అయ్యప్ప స్వామి పేరు మీద స్థలం అనేది తీసుకోవడం కూడా జరిగింది. సరే, అందరూ కూడా కలిసికట్టుగా అది కూడా మందిరం అనేది ఏర్పడితే మన సాయిబాబా మందిరంలో అంటే అన్ని రకాల మందిరం కూడా అది కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. అందరూ ఏదేమున్నా సరే గ్రామం వచ్చేసరికి, దేవుడి కార్యక్రమం వచ్చేసరికి అందరూ కలుపుకొని ఉండాలని కోరుకుంటూ ఇలాంటి గొప్ప కార్యక్రమము చేసిన వారి కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఎందుకంటే అయ్యప్ప మాలలో ఉన్నా కానీ వారి పాదాభివందనాలు చేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక హృదయపూర్వకంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సర్పంచ్ గారు. మరి దేవాలయ చైర్మన్ నాగార్జున గారు ఒక 2 విషయాలు మీ స్పందన తెలియజేయండి. సీనియర్ గురుస్వాములు ఏనుకూరు గురుస్వామి వారు మాట్లాడారు. స్వామి శరణం. గురుస్వాములకి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గురుస్వాములు, కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, సర్పంచ్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని గురుస్వాముల సమ్మేళనం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఆ మాల వేసుకున్న 41 రోజు మాత్రం మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం.
తర్వాత యథావిధిగా రొటేషన్ మన పనులు బిజీ కావచ్చు, ఏ కారణాల చేతనైనా మన స్వామిని మనం గుర్తు చేసుకోవట్లేదు. అదేవిధంగా మన గురుస్వాములు కూడా అందరం కలిసి ఈ సమీక్ష ఏర్పాటు చేసుకుని అసలు ఈ దీక్షలో ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, మనం ఎలా ఈ కార్యక్రమాన్ని, ఈ మాలని మన గురుస్వాములుగా మన బాధ్యత ఏంటి అనేటువంటి వివరాలన్నింటినీ కూడా మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలోచన వచ్చిన పుల్లయ్య గారికి, పుల్లయ్య గురుస్వామి గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గురుస్వాములంతా కూడా, ఎందుకంటే పైన అవకాశం లేదు కాబట్టి అక్కడ ఏర్పాటు చేశారు, మనందరం ఒకటే కాబట్టి పెద్ద చిన్న లాంటిది ఏం లేదు. తర్వాత ఈ కార్యక్రమాన్ని గురుస్వాములుగా సన్మానించుకోవటమే కాదు, మన యొక్క అభిప్రాయాల్ని షేర్ చేసుకుని గతంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దీక్ష ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేసుకోవచ్చు. తర్వాత పిలిచిన వాళ్ళే కాదు, మీ యొక్క అభిప్రాయాలను ఎవరైనా తెలియజేసుకోవచ్చు. ఈ కార్యక్రమం చేసినటువంటి వారికి, తర్వాత ఈ అవకాశం కల్పించిన మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా మా యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తాము. ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి దీనికి ప్రోత్సహిస్తూ మనందరం కూడా అక్కడక్కడ ఇలాంటి ఏర్పాట్లు చేసుకుందామని తెలియజేస్తున్నాము. తర్వాత నిదానంగా అందరూ పెద్దలంతా మాట్లాడాల్సినటువంటి సమయం కాబట్టి అందరి అమూల్యమైనటువంటి సూచనలు తీసుకున్నాము. తర్వాత ఆ సమయాన్ని బట్టి మళ్ళొకసారి తీసుకుని మనం దీక్షలో చేయవలసిన నియమాలు, మనం మార్పులు అన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే సమయం అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి, పుల్లయ్య గారు, గురుస్వామి గారికి, మిగిలిన గురుస్వాములందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమం ముగింపు చేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పుల్లయ్య గురుస్వామికి, జనార్దన్ గురుస్వామి గారికి, బ్రహ్మం గురుస్వామి గారికి, ఇంకా కొంతమంది గురుస్వాములు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు గ్రామ సర్పంచ్ గారు రామదాస్ గారు, సాయిబాబా ఆలయ ట్రస్ట్ చైర్మన్ నాగార్జున గారు, కొత్తలింగాల దేవాలయ కమిటీ చైర్మన్ మల్లెపాటి శ్రీనివాస్ గారు, పెద్దలు లాలు గారు, రామకృష్ణ గారు, ఇంకా ఇక్కడ ఉన్న గురుస్వాములందరికీ, కింద ఉన్న గురుస్వాములకి, గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనం వారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే గురుస్వాముల్ని స్మరించుకోవడం, 100 మంది గురుస్వాములు ఒక వేదికపైకి తీసుకొచ్చి వారిని సన్మానం చేయడం అంటే అది ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం భావించాలి. ఎందుకంటే ఆ సంకల్పం అందరికీ రాదు. వచ్చినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సరే ఆహ్వానం మేరకు ఇంకా గురుస్వాములు లేట్ అవుతుందేమో, కాకపోతే ఇప్పటివరకు చాలామంది వచ్చే ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతాం. ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమం ప్రారంభం చేద్దాం. సన్మాన కార్యక్రమం ప్రారంభం చేద్దాం. ప్రారంభం చేసే ముందు ఒకసారి గురుస్వామి యొక్క ప్రత్యేకత ఏందో ఒక 2 విషయాలు తెలియజేసుకొని మరి కార్యక్రమాన్ని లేటు కాకుండా ప్రారంభం చేద్దాం. ఎందుకంటే ఇది ఎంత ఇబ్బందికరం అంటే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో, నేను ఖమ్మంలో 75 మంది గురుస్వాములకి ఏర్పాటు చేస్తే ₹1,00,000 ఖర్చు. అది నేను ఒక్కడనే భరించుకున్నాను. ఎవరిని ఏ గురుస్వామిని కూడా ఏమి అడగలేదు. స్వచ్ఛందంగా వచ్చి కొంతమందికి నాకు సపోర్ట్ చేసి కార్యక్రమం చేయడానికి నన్ను ఆశీర్వదించారు. ఇటువంటి కార్యక్రమం చేయాలన్న ఆలోచన నాకు దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితమే వచ్చింది.
నాకు అంటే దీక్షా సమయంలో సపోర్టుగా, చేదోడుగా, వాదోడుగా నన్ను ప్రోత్సహించిన వాళ్ళని గౌరవించుకోవాలనే ఆలోచన. అది ఆ టైంలో కొంచెం నేను పోస్ట్ పోన్ చేసుకుంటే తర్వాత కనిపించింది ఏంటంటే, మనకి ప్రయాణంలో దాదాపుగా కొన్ని మండలాల్లో, జిల్లాల్లో మన తెలంగాణ వైపుగా ఉన్నటువంటి గురుస్వాములు అందరూ సేవా కార్యక్రమాలు, అన్నదాన సేవా కార్యక్రమాలు ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేస్తున్నారు. ఆ 41 రోజులు, దాదాపు 41 రోజే కాదు, దాదాపు 100 రోజుల కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి సేవా సమితిలో. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న గురుస్వాములు అందరినీ గౌరవించుకొని మరి ఆశీర్వాదాన్ని పొందాలని నేను ఏర్పాటు చేశాను. అదే సంకల్పాన్ని మరి మన గ్రామంలో కూడా గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం మన అప్పలే గురుస్వామి గారు మరి పూనుకున్నారు. దీనికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గురుస్వామి దొరికితే మనకి ఎలా ఉంటుందంటే దాని ప్రత్యేకత, వాసుదేవరావా సద్గురుదేవరావా మామరును వినగరావా, సద్గురుదేవుడు దొరకాలన గత జన్మ పుణ్యము ఉండాలి, సద్గురుదేవుడు దొరకాలన గత జన్మ పుణ్యము ఉండాలి, దొరికిన గురుపాదం శిరమున దాల్చుకుని జన్మే ధన్యమని లోకమే చాటెదను, వాసుదేవరావా సద్గురుదేవరావా మామరును వినగరావా, దేవా గురుదేవా సద్గురుదేవుడు మన అండుండగా వేరే భయము లేదు కదా, చల్లని గురుదేవా మమ్ము కావగరావా, ఎప్పుడు నీ స్మరణే మరువగా చేసేదను, వాసుదేవరావా సద్గురుదేవరావా మామరును వినగరావా, కమ్మగ నామం చెబుతూ ఉంటే మేమును మరచి ఉంటుమయ్యా. ఎందుకంటే ప్రథమసారి మాల వేసిన స్వామిని దీక్ష చేయించి కష్టమైన నష్టమైన శబరిమల సన్నిధానాన్ని చేర్చి స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూపించే ఒక గొప్ప మనకి మధ్యలో ఉండే కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరై అంటే గురుస్వామి. కాబట్టి అంతటి గొప్ప స్థానం గురుస్వామికి ఉంది. తల్లి తర్వాతకి మళ్ళీ అలాంటి స్థానం ఉంది గురువుకే. కాబట్టి కమ్మగ నామం చెబుతూ ఉంటే మేమును మరచి ఉంటిమయ్యా, ఏమిటి మధురం మధురానికే మధురం, మళ్ళీ జన్మే లేని భాగ్యమే దొరికెనుగా. ఏ పుణ్యం చేసుకున్నా మళ్ళీ జన్మ కావాలని మనం కోరుకుంటాము. అందరూ కూడా అలానే దీవిస్తారు. గురుసేవ మళ్ళీ జన్మే లేని భాగ్యమే దొరికెనుగా. అటువంటి గొప్ప గురుస్వాములందరికీ ఇచ్చేసిన గురుస్వాములందరూ కూడా పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా గురు పూజ్యులు పొలే గురుస్వామి వారిని కోరుకుంటున్నాం. స్వామి శరణం. ఈ కార్యక్రమం చేద్దాం అనగానే ఫస్ట్ భాస్కర్ స్వామి దగ్గర పోయి ఏం చేద్దామన్నా సౌండ్ సిస్టమ్ ఉండాలా. స్వామి భాస్కర్ స్వామి అనగానే నీకు దాతన నా హరిహర డీజే సిస్టమ్ ద్వారా మా సౌండ్ పెడుతున్న మాట ఇచ్చిండు. ఆ స్వామి అనగానే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఆ స్వామి మొత్తం ఈ స్టేజ్ ఏర్పాటు, లైట్ సెట్టింగ్ మొత్తం ఆ స్వామి స్పాన్సర్ చేసిండు. కాబట్టి ఆ స్వామి హరిహర డీజే సిస్టమ్ అయ్యప్ప స్వామి ఎల్లవేళ కావాలని కోరుకుంటున్నాం. స్వామి ఏ శరణం అయ్యప్ప. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి సర్పంచ్ గారి యొక్క దంపతులతోటి ప్రారంభం చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా సర్పంచ్ గారు వారి యొక్క దంపతులను కోరుకుంటున్నాం. సర్పంచ్ గారి దంపతులకు సన్మాన కార్యక్రమాన్ని
మరి కామేపల్లిలో మన సాయిబాబా మందిరంలో వారు కూడా ఇటువంటి ఎన్ని సేవా కార్యక్రమాలు జరిగినా వారు చేదోడుగా వాదోడుగా మరి గ్రామానికి ఉండి సేవలు అందించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ సన్మాన కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మసందిగా హృదయపూర్వకంగా వారు ఆహ్వానిస్తున్నారు కమిటీ వారు. రండి రండి తప్పు రండి. ఎందుకంటే ఇలాంటి దేవాలయాలకి మరి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీలాంటి వారి యొక్క సహాయ సహకారం ఉంటుంది. అప్పుడే మన యొక్క హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం కాపాడబడుతుంది. సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా నాగార్జున గారిని కోరుకుంటున్నా. అదేవిధంగా మల్లంపాటి శ్రీనివాసరావు గారు కోటమైసమ్మ గుడి దేవాలయ చైర్మన్ వారి యొక్క దంపతులు ఉంటే ఇద్దరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం హృదయపూర్వకంగా. అయ్యా సన్మానం జరిగేటప్పుడు ఒక చిన్న వాయిద్యం మ్యూజిక్ అందుబాటులో ఉంచుకోండి, తక్కువ వాయిస్ తోటి. వీరు కూడా దేవాలయ అభివృద్ధిలో మరి ఎంతో ముందుగా ఉండి భగవద్బంధువులకు ఒక బంధువుగా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంతోటి అచ్చయ్య గారు వారు కూడా చిరు సన్మానాన్ని గ్రహించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. పెద్దలు ఆంతోటి అచ్చయ్య గారు. గ్రామ పెద్దలు లాలు నాయక్ దంపతులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లాలు నాయక్ దంపతులు గారిని లాలు నాయక్ దంపతులు గారు వారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నా. అయితే అయ్యా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న మేము అనుకున్నది ఏంటంటే ముందుగా మా పుల్లయ్య గురుస్వామి దంపతులకు సన్మానం చేసి మా గురుగారు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మా ఆంటీ రాంటి రమణమ్మ గారు మన పుల్లయ్య గురుస్వామికి మీరందరూ అందరు గురుస్వాములందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకున్నాం. అందరూ రావాలి. ఒక్కరు పెద్ద పెద్ద ఒక 10 మంది వచ్చే వాళ్ళకి మనం ఈ విధంగా రుణం తీర్చుకుందాం. పుల్లయ్య గురుస్వామి గారు మన గ్రామంలోనే మరి అన్నదాన సేవా సమితి అయ్యప్ప స్వామి గారి ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కూడా వారి సంకల్పం చాలా గొప్పది. ఈ కార్యక్రమంలో వారికి గౌరవ సత్కారాన్ని అందించడం చాలా ఆనందదాయకమైన విషయం.
అయిపోయింది ఆల్రెడీ కార్యక్రమం రెడీ అయింది పెట్టడమే, కానీ మీరు ఎందుకంటే ప్రోగ్రామ్ నడుస్తుంది ఆపాం. అన్నదా భావించొద్దు. అయ్యా ఒక్కసారి కొద్దిగా సౌండ్ అట్టనే ఉంచి మ్యూజిక్ తగ్గేయండి. ఒక్క రెండు నిమిషాలు. ఇప్పుడు టైం మనకి మంచి టైము, భగవంతుడు అనుగ్రహించిండు వాతావరణాన్ని. మళ్ళీ ఇక్కడ చక్కట అవకాశం మళ్ళీ రాదు. అదే గ్రూప్ వైజ్గా ఇప్పుడు తిమ్మరాపేట ఏన్కూరు ఉన్నది, ఏన్కూరు తిమ్మరాపేట వాళ్ళు ఉన్నారు. అట్లా ఒక టీమ్ లాగా ఒక గ్రూప్ ఫోటోలు దిగితే మనకు గుర్తింపు ఉంటుంది. వీడియో అట్లా తిమ్మరాపేట ఏన్కూరు స్వాములు రండి. ఏర్కూరు స్వామి టీం, ఆ ఏర్కూరు సంబంధించిన వారు ఎవరున్నా అందరూ కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నారు. బృందం జాస్తి పెళ్ళి రావాలి బృందం. స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనకి అందిస్తున్నారు అల్పారంగా. నిలువులు అంతమంది రారులే కానీ తర్వాత మద్దెల పెళ్లి అయ్యప్ప ఈసారి ఒక సేవ కప్ప స్వామి. అయ్యా పేరు చెప్పు. రామారావు స్వామివారు రామ్ స్వామివారి సేవలో ఉన్నారు. వారు కూడా శ్రీ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అట్లా ఇంకెవరున్నా రావచ్చు. ఎందుకంటే నన్ను పిలవలేదు అని అనుకోవద్దు మనసులో. అయ్యప్ప దీక్ష తీసుకొని ఉంటే చాలు, రావచ్చు. ఎవరైనా ఉన్నవాళ్ళు మర్చిపోయినా, మేము అడవుల్లో ఉన్నాం కాబట్టి గమనించలేకపోతున్నాం. మమ్మల్ని పిలవలేదు అనుకోవద్దు. పడితో సంబంధం లేదు స్వామి, పడితో సంబంధం లేదు. ఎన్ని పడేసినా సరే, 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఎవరైనా సరే మాలేసుకొని వచ్చి స్వామి గురుగారు స్వామి ఏం చిన్న దోసేసి రావాలి, మర్చిపోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది. దయచేసి ఎవరు వెళ్ళొద్దు స్వామి. అల్పారం స్టార్ట్ అవుతుంది స్వామి. ఇది ప్రసాదం అనుకోవడమే. అయ్యా అల్పారం స్టార్ట్ చేస్తున్నాం. ప్రసాదం అనుకోవడమే. అందరూ లోపలికి రావాలి. బయట ఉన్న స్వాములు వారు, గురుస్వాములు అందరూ కూడా రండి. 10 నిమిషాల్లో అల్పారం స్టార్ట్ చేసుకున్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి అయ్యప్ప స్వామి వారి యొక్క ట్రస్ట్, కామేపల్లి కొల్లయ్య గురుస్వామి, మన జనార్దన గురుస్వామి, మరి వారి యొక్క శిష్య బృందం ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసి గురుస్వాములందరినీ గౌరవించుకునేటువంటి గొప్ప సాంప్రదాయాన్ని ప్రథమంగా మేము ఖమ్మంలో ప్రారంభం చేస్తాం. ఆ తర్వాతకి మరి కామేపల్లిలో జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వేరు మండలాల్లో, గ్రామాలకు కూడా మరి ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకి విషయం కూడా తెలియజేశారు. అటు కోదాడు కానీ, బోనకలు కానీ, అట్లా ఇటువంటి సాంప్రదాయం. ఎందుకంటే అనునిత్యం కాశీ స్వామి నిత్యం మనకి కార్యక్రమాలు అందుబాటులో ఉండే స్వామివారు ఎప్పుడంటే అప్పుడు మరి సత్కారాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే 41 రోజులు దీక్ష తీసుకొని ఆ సమయంలో మాత్రమే నియమ నిబంధనలతో తర్వాతకి బండ్లు పోతున్నాయి. అయ్యా అల్పారం స్టార్ట్ చేశారు. రాండి స్వామి. ఏమండి మీరు బండ్లు అర్రే అల్పారం స్టార్ట్ చేశారు. వచ్చేసేయండి. స్టార్ట్ చేశారు స్వామి. 41 రోజు అల్పారం కూడా ఏర్పాటు చేశారు, ప్రారంభం చేశారు. అందరూ తప్పకుండా అల్పారం స్వీకరించి స్వామి యొక్క ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తాళగూడెం గురుస్వామి వారు, తాళగూడెం గురుస్వామి వారు, సీన్ స్వామి వారు, మరి ఇక కామిపల్లి దేవుడు అన్ని కార్యక్రమాల్లో స్వామివారు చేదోడుగా వాదోడుగా ఉంటారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ వారికి స్వామివారి యొక్క దివ్యమంగళ శుభ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గోవిందరావు టీం వారు ఒక గ్రూప్ ఫోటో కోసం వేదిక మీద రాజు కోరుకుంటున్నారు. అందరూ కూడా అల్పారం తీసుకోవాలి స్వామివారి యొక్క ప్రసాదం అది.
అందరూ అల్పారం తీసుకున్న తర్వాత తమ యొక్క స్వగృహాలకు జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పల్లె గురుస్వామి వారికి జనార్దన్ గురుస్వామి వారి గారి శిక్ష బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మాకెందుగా మన ఎండి జావేద్ గారు అన్న బాబాయ్ ఒక్క నిమిషం బైక్ రా బాబాయ్ ఒక్క బైక్ రా బాబాయ్. మా గురువు గారు మా ఆటో టూర్ని కాంచి మాకు గురువు ఎండి జావేద్ గారు కూడా ఈ స్టేజ్ నుంచి కావాల్సిందిగా కోరుకుంటున్నాం. కెమెరామ్యాన్ ఏం పేరు అన్నగారు? భాస్కర్ని రమ్మని రా భాస్కర్ని. చక్కని ఫోటోలు తీస్తున్నావు. నువ్వు ఫోటో దిగదు, మేము అందంగా ఆడ కనపడతాం స్వామి. ఒకసారి కెమెరామ్యాన్ పైకి రావాల్సింది కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఫోటో అందంగా వచ్చేదే నువ్వు దిగబట్టి. వేరే మొబైల్ యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్లో ఉందా ఛానల్? నాది ఛానల్ మాలో నుంచి చూస్తున్నాము. అదే ఓకే ఓకే చెప్పు మీ వాళ్ళకి అందరికి. స్వామికి మరి జనార్దన్ గురు స్వామి వారికి శిష్య బృందానికి కామేపల్లి తరపున మా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సూపర్. మాకు చక్కని అవకాశాన్ని ఈ గ్రామంలో పూజ చేస్తున్నప్పుడు గానం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని కూడా పల్లె గురుస్వామి వారు మాకు ఎప్పుడూ ఇస్తున్నారు. వారికి మరి ఇక్కడికి విచ్చేసిన చాలా మంది గురుస్వాముల యొక్క గ్రామాల్లో కూడా నేను భక్తి గీతాలు ఆలపించే ఉన్నాను. నా పేరు నాగసాయి, ఖమ్మం సింగర్. మీరు పాటలన్నీ కూడా భక్తి గీతాలన్నీ కూడా నాగసాయి సింగర్ ఖమ్మం అని యూట్యూబ్ ఛానల్లో మన యొక్క భజన సంకీర్తన కార్యక్రమాలు పాటలు అన్ని అందుబాటులో ఉంటాయి. తప్పకుండా వీక్షించండి, నన్ను ఆశీర్వదించండి. ఈ కార్యక్రమానికి నేనే స్ఫూర్తిదాత కావటం, ఆ విషయాన్ని నాకు వారు తెలియజేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు గ్రామాన, మండలాన, జిల్లాన, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా జరగాలి. మన యొక్క సనాతన ధర్మం నిరంతరం కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. ఈ యొక్క 41 రోజులే దీక్షా విధానంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి సేవలో మీరందరూ ఉండాలని, నియమ నిబంధనలు ఇప్పుడు పాటిస్తూనే ఉండాలని, మీ యొక్క గొప్ప కుటుంబానికి మీరే ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసుదేవ జై శ్రీరామ్. సర్వం తెలిసిన వాడి నా బాధే తెలిసిన వాడి, సర్వం తెలిసిన వాడివి, నా బాధే తెలిసిన వాడివి, పరుగున వచ్చి పలకరించి మమ్మ కాపాడావా అయ్యప్ప, పరుగున వచ్చి పలకరించి మమ్మ కాపాడావా అయ్యప్ప, కాపాడావా అయ్యప్ప, మమ్మ రక్షించావా అయ్యప్ప, తల్లివి నీవే, తండ్రివి నీవే, సర్వం నీవే అయ్యప్ప, శరణమని వేడితినయ్యా, కరుణించావా అయ్యప్ప, కాపాడావా అయ్యప్ప, సర్వం తెలిసిన వాడివి, నా బాధే తెలిసిన వాడివి, పరుగున
కాపాడావా అయ్యప్ప మము రక్షించావా అయ్యప్ప నిన్నే నమ్మిన వాడను ఏ దారి తెలియని వాడను నిన్నే నమ్మిన వాడను ఏ దారి తెలియని వాడను నేనున్నానని అభయమిచ్చి మము ఆదుకుంటివా అయ్యప్ప నేనున్నానని అభయమిచ్చి మము ఆదుకుంటివా అయ్యప్ప కాపాడావా అయ్యప్ప మము రక్షించావా అయ్యప్ప ప్రాణదాతవు నీవయ్యా నా ఆశాజ్యోతి నీవయ్యా జన్మ జన్మలకు రుణపడి ఉంటా దాసుని స్వామి అయ్యప్ప ఈ జన్మ జన్మలకు రుణపడి ఉంటా దాసుని స్వామి అయ్యప్ప దాసుని స్వామి అయ్యప్ప నీ పాద దాసుని స్వామి అయ్యప్ప స్వామియే శరణమో అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి యొక్క దివ్యమంగళ శుభాశిస్సులు అందరికీ మెండుగా ఉండాలని భగవత్ సేవలు అందరూ తరిస్తూ నిరంతర స్వామి సేవలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన కామేపల్లి పల్లె గురుస్వామి జనార్దన గురుస్వామి యొక్క శిష్య బృందం మరి బ్రహ్మం గురుస్వామి అందరి తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురుస్వాములందరూ కూడా పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ అందరూ భగవద్ బంధువులు ఇలానే అందరం కూడా నిరంతర స్వామి సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా గౌరవించుకోవాలా పూజించుకోవాలా అభినందించుకోవాలా స్వామివారి సేవలో ఉండాలని కోరుకుంటూ మీ నాగసాయి ఖమ్మం నాగసాయి సింగర్ ఖమ్మం యూట్యూబ్ పాటలు కూడా అందుకే అందుబాటులో ఉన్నాయి తప్పకుండా చూస్తూ నన్ను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.